అందరికీ జై భీమ్. నాయకుల్ని లీడర్లని నమ్ముకుంటే నిజమైన కార్యకర్తలు జైలుకి వెళ్ళాల్సిందే అని చాలా సందర్భాల్లో చూసాం, విన్నాం. అయితే రీసెంట్గా 2024 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా జరిగినటువంటి సంఘటనల్లో దగ్గర తిరుపతి, మాచర్ల, తాడిపత్రి పట్టణానికి సంబంధించి దగ్గర కొన్ని వేల మంది ఆ యొక్క సంఘటనలో చిక్కుకొని ఇబ్బందులు పడినటువంటి కార్యకర్తల పరిస్థితి మరింత దయనీయంగా దారుణంగా ఉందని చెప్పి ఖచ్చితంగా చెప్పవచ్చు. అదేవిధంగా లీడర్లని నాయకులను నమ్ముకుంటే ఎందుకు కార్యకర్తలు ఇబ్బంది పడాల్సి వస్తుందంటే, ఈరోజు హైకోర్టు కానీ లేకపోతే వాళ్ళకి ఇచ్చిన తీర్పును మనం ఒకసారి గమనిస్తే తాడిపత్రి పెద్దారెడ్డికి మరియు అస్మిత్ రెడ్డికి షరతులో కూడా ఒక బెయిల్ని మంజూరు చేసింది. ఎందుకోసం మంజూరు చేసిందంటే, వీరు 5వ తారీఖు వరకు వీళ్ళని అరెస్ట్ చేయొద్దు, ఎందుకంటే 4వ తారీఖు కౌంటింగ్ ఉన్నందువలన వీరు ఖచ్చితంగా ఏజెంట్లు పెట్టుకోవాలి కాబట్టి, ఏజెంట్లు పెట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి వీరిని కానీ జేసీ అస్మిత్ రెడ్డిని కానీ లేదా జేసీ వాళ్ళ కుటుంబాన్ని కానీ లేదా పెద్దారెడ్డిని కానీ లేదంటే మాచర్ల పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కానీ వీరిని ఎవరిని అరెస్ట్ చేయొద్దని చెప్పేసి సాక్షాత్తు హైకోర్టు తీర్పు ఇవ్వడంతో వారు మాత్రం ఈరోజు బయటే ఉండి పూర్తి కార్యక్రమాలు చేపడుతున్న పరిస్థితి మనం గమనిస్తా ఉన్నాం. అయితే తాడిపత్రి ఘటన కానీ మాచర్ల ఘటన కానీ తిరుపతి ఘటనకు సంబంధించి చూస్తే దగ్గర 1400 పైచీలకు నిజమైన కార్యకర్తలు, పార్టీ కోసం కష్టపడినటువంటి కార్యకర్తలు ఈరోజు కడప కానీ సెంట్రల్ జైల్లో మగ్గుతున్న పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. దీనికోసమే ఒక్కసారి కార్యకర్తలు మనం ఏదైనా ఆవేశానికి లోనైతే అనర్థానికి దారి తీస్తుందని చెప్పేసి మనం ఒకసారి గమనిస్తే బాగుంటుందని చెప్పేసి కార్యకర్తలకి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరీ ముఖ్యంగా రాష్ట్రంలో అనేక సందర్భాల్లో ఎప్పుడు అన్యాయం జరిగినా, ఎప్పుడు ఇబ్బందులు కలిగినా అణగారు వర్గాలు, వెనుకబడిన కులాలు మాత్రమే దెబ్బతింటున్నాయని సంగతి మరొకసారి రుజువైందని చెప్పి చాలా సందర్భాల్లో మనం గుర్తు చేసుకుంటా ఉన్నాం. దీనికి ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీ వర్గాల వారే ఎక్కువ మంది ఈ సంఘటనలో చిక్కుకొని ఈరోజు జైల్లో మగ్గుతున్న పరిస్థితి. ఎప్పుడు అన్యాయం జరిగినా దాదాపు స్వతంత్ర భారతదేశంలో 76 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి మన స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడు ఎటువంటి సంఘటన జరిగినా సరే ఎక్కడ మనం దెబ్బతింటా ఉన్నామంటే మన యొక్క వర్గాలు వెనుకబడిన వర్గాలు, అణగారిన వర్గాలు మాత్రమే దెబ్బతింటున్న సంగతి మరొకసారి తెలిసిన సంగతి. ఈరోజు తాడిపత్రి పట్టణంలో చూసుకున్నా లేదా మాచర్లో చూసుకున్నా, తిరుపతి ఘటన చూసుకున్నా, ఎక్కడ చూసినా కూడా నిజమైన కార్యకర్తలు ఇబ్బందులు పాలయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి మరొక్కసారి ఈ నెల 4వ తారీఖు జరగబో ఏదైతే కౌంటింగ్ సందర్భంగా కార్యకర్తలు ఎవరు ఇటువంటి చెడు కార్యక్రమాలకు కానీ ఇబ్బంది పడే విధంగా, అదేవిధంగా లాండ్ ఆర్డర్ చేతికి తీసుకునే విధంగా ఏ కార్యకర్త కూడా పాల్గొనవద్దని, ప్రజాస్వామ్యబద్ధంలో కౌంటింగ్ ఏ విధంగా జరిగినా సరే అందరూ మనం రాజ్యాంగాన్ని మనం గౌరవించాలి కాబట్టి ఆ రాజ్యాంగ స్ఫూర్తితో మనం ఎవరు తీర్పిచ్చినా, ఎవరు గెలిచినా కూడా సమ్మేళనంతో ఉండాలని చెప్పేసి కార్యకర్తల్ని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా సత్యసాయి జిల్లా కలెక్టర్ కానీ లేదా అనంతపురం జిల్లా కలెక్టర్ కానీ ఈ రోజు ఒక ప్రెస్ మీట్ పెట్టి మేము ఎన్నికల సందర్భంగా ప్రశాంతంగా నిర్వహించడానికి అన్ని రకాలుగా కూడా ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పేసి జిల్లా కలెక్టర్లు కూడా ఈరోజు ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా కౌంటింగ్ కేంద్రంలో ఏ విధంగా ఉండాలి, కౌంటింగ్ ఏ విధంగా జరపాలని చెప్పేసి రిటర్నింగ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఈరోజు అనేక కార్యక్రమాలు చేసినటువంటి జిల్లా కలెక్టర్లకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదేమైనా సరే కార్యకర్తలు కౌంటింగ్ సందర్భంగా ఇటువంటి సంఘటనలో చిక్కుకొని ఇబ్బందులకు గురి కావద్దని చెప్పేసి కార్యకర్తలు నేను కోరుతా ఉన్నాను. పార్టీలు ఏదైనా సరే, ఎవరైనా సరే, ఏదైనా సరే మన కుటుంబాలు ఉంటాయి కాబట్టి వారిని కూడా దృష్టిలో పెట్టుకొని మనం అటువంటి కార్యక్రమాలకి ముందుకు వెళ్ళకోకుండా ఉండాలని చెప్పేసి కార్యకర్తలను కోరుకుంటూ, ఈరోజు సంఘటన చూసాం. పెద్దారెడ్డి గారు బయట ఉన్నారు, అస్మిత్ రెడ్డి బయట ఉన్నారు, జేసీ ప్రభాకర్ రెడ్డి గారు బయట ఉన్నారు, మాచర్ల పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు బయట ఉన్నారు, ప్రతి ఒక్క నాయకుడు బయటే ఉన్నారు. అయితే కార్యకర్తలు మాత్రం
వందలాది మంది ఈరోజు జైల్లో రిమాండ్లో ఉన్న సంగతిని మనం గమనించుకొని మరొకసారి ఇటువంటి ఘటనలకు ఎవరు పాల్పడొద్దని చెప్పేసి కోరుకుంటూ మనం ఎన్నికల సందర్భంగా జరిగినటువంటి సంఘటన దృష్టిలో పెట్టుకొని 4వ తారీఖు ఏదైతే కౌంటింగ్ సందర్భంగా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి, అదేవిధంగా ఇప్పటికే తాడిపత్రి పట్టణం మొత్తం కూడా 144 సెక్షన్లో ఉన్న సంగతి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. 144 సెక్షన్ వల్ల చిన్న ఇష్యూ జరిగినా గుంపులుగా ఎక్కడున్నా కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారని చెప్పేసి పోలీసులు ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. అదేవిధంగా పెద్దారెడ్డి గారికి అస్మిత్ రెడ్డి గారికి ఒక షరతులో కూడా బెయిల్ ఇచ్చారు. ఏ విధంగా షరతులు ఇచ్చారంటే, ఎక్కడ ఏ యొక్క సంఘటన జరిగినా సరే మీరే బాధ్యత వహించాలని చెప్పేసి కోర్టు తీర్పునివ్వడానికి కూడా ఎంతో కొంత హర్షించాలి వాళ్ళకి. ఈ విధంగానైతే భయం ఉంటుందేమో మనం ఆలోచించుకుందామని చెప్పేసి గుర్తు చేస్తా ఉన్నాం. అదేవిధంగా మనము స్వతంత్ర భారతదేశంలో ఏది జరిగినా సరే మన ప్రజాస్వామ్య పద్ధతిలోనే ముందుకెళ్ళాలి తప్ప ఎటువంటి ఘటనలకు కూడా పాల్పడొద్దని చెప్పేసి నా యొక్క విజ్ఞప్తిని తెలియజేస్తూ, ఏదైతే 4వ తారీఖు ఎవరు గెలిచినా మనము ఈ రెండు పార్టీలు తెలుగుదేశం కానీ వైసీపీ కానీ ఈ రెండు పార్టీలు ఏ విధంగా తయారు చేశాయంటే, ఒక వ్యక్తిని ఎన్నుకున్నప్పుడు ఆ వ్యక్తివి పదవి కాలం 5 సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత మరో నాయకుని ఎంచుకునే ఒక చిన్న ప్రక్రియ, ఆ ప్రక్రియని రెండు పార్టీలు ఒక యుద్ధ వాతావరణం తీసుకొచ్చి ఇటువంటి సంఘటనలు జరగడానికి కారకులు ఎవరంటే కేవలం పార్టీలు అని చెప్పి ఖచ్చితంగా కూడా చెప్పవచ్చు. మనం ఒకసారి మేల్కొని తెలుసుకుంటే ఇటువంటి ఘటనలు ఎక్కడే కానీ జరిగే పరిస్థితి ఉండవు. కాబట్టి 4వ తారీఖు జరగబోవు కౌంటింగ్ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా సమయంతో పాటించాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ జై భీమ్, జై హింద్.